మనం ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు కృష్ణా నది బ్రిడ్జి పైన గాని, గోదావరి నది పైన బ్రిడ్జి మీద గాని ట్రైన్ ఎళ్తున్నప్పుడు చాలామందయితే రూపాయి కాయిన్స్ అయితే నదిలో వేస్తూ ఉండేవారనమాట. అయితే ఇలా వేయడం వల్ల ఏమవుతుంది? ఎందుకలా వేస్తున్నారు? అనే విషయం మీకు తెలుసా? ఒకవేళ మీకు తెలిస్తే కనుక కిందున్న కామెంట్ సెక్షన్‌లోన అయితే తెలియజేయండి. ఇలా ఎందుకు చేసేవాళ్ళంటే పూర్వకాలంలో రాగి నాణేలే ఎక్కువగా ఉండేయన్నమాట. నీళ్లు శుభ్రపడతాయని వాళ్ళ నమ్మకం అనమాట. అయితే ఎక్కువగా ఆ కాలంలో నది నీళ్లు తాగేవాళ్ళు గాబట్టి ఒకవేళ అది శుభ్రంగా లేకపోతే రాగి నాణెం వేస్తే ఆ నీళ్లు శుభ్రపడతాయి అని వాళ్ళైతే అనుకునేవాళ్ళనమాట. అయితే ఆ పద్ధతి అప్పటి నుంచి ఇప్పటి వరకే కొనసాగుతుంది. కానీ ఈ కాలంలో రాగి నాణేలు లేవు. స్టీల్ నాణేలేనన్నమాట. ఇది నదిలో వేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదన్నమాట. అయితే పాతకాలం ఏదైతే పెద్దలు ఫాలో అయ్యారో ప్రజెంట్ కూడా జనరేషన్ అదే ఫాలో అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు నదిలోని వాటర్ తాక్కోకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే బయట వాటర్ ని తీసుకువచ్చి దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని వాడుకోవడం జరుగుతుందన్నమాట. ఇది మనకు నదిలో రాగి నాణెం వేస్తే ఏం జరుగుతుంది ఏంటనేది ఈ వీడియో చూసి వెళ్ళకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.